నేను అడిగే ప్రశ్న ఏమంటే, ఒకవేళ తల్లిదండ్రులు చనిపోతే వాళ్ళ పేరు మీద హజ్ కానీ ఉమ్రా కానీ చేయవచ్చా? సోదరులు ప్రశ్న అడిగారు. అదేమిటంటే, ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరైనా చనిపోతే వారి పేరు మీద హజ్ లేదా ఉమ్రా చేయవచ్చా అని మిత్రులు అడుగుతున్నారు. వాస్తవంగా చెప్పాలి అంటే తల్లిదండ్రులే కాదు, రక్త సంబంధికులు సమీపకులు ఎవరైనా చనిపోతే వారి పేరు మీద హజ్ మరియు ఉమ్రా చేయవచ్చు. కానీ ఒక కండిషన్ ఏంటంటే, ఎవరైతే తమ తల్లిదండ్రులైనా తమ రక్త సమీప బంధువులైనా చనిపోయే ముందు వారు నియత్ చేసుకొని ఉండాలి, నేను హజ్ లేదా ఉమ్రా చేస్తాను అని సంకల్పం చేసుకొని ఉండాలి. ఆ విషయం చెప్పి ఉండాలి. జీవితంలో ఎప్పుడు నమాజే చేయలేదు, అతని పేరు మీద ఉమ్రా చేయడం ఏంటి? అయితే వారి పేరు మీద ఉమ్రా చేయాలంటే ఎవరైతే ఉమ్రా చేయాలి అని అనుకుంటున్నాడో అతడు తన ఉమ్రా చేసి ఉండాలి, అతడు తన హజ్ చేసిన వాడే ఉండాలి. అప్పుడే వారి యొక్క హజ్ లేదా వారి యొక్క ఉమ్రా అతడు చేయగలుగుతాడు. అంటే ఉదాహరణకి ఒక వ్యక్తి యొక్క తండ్రి చనిపోయాడు, అతని కొడుకు అనుకున్నాడు మా నాన్నగారు హజ్ చేయాలని అనుకున్నారు కానీ ఆయన చనిపోయారు, ఆయన హజ్ని నేను చేస్తాను అనుకుంటే ఈ వ్యక్తి, ఈ అబ్బాయి తన తండ్రి గురించి ఎవరైతే హజ్ చేయాలనుకున్నాడో ఇతడు తన హజ్ని పూర్తిగా చేసి ఉండాలి. తన హజ్ని చేసి ఉన్నట్లయితే ఇతడు తన తండ్రి పేరు మీద హజ్ చేయవచ్చు. కానీ అలా కాకుండా ఇతడు హజే చేయలేదు అనుకోండి, ఇతడు ఉమ్రానే చేయలేదు కానీ వారి పేరు మీద వీరు చేయలేరు. కాబట్టి మీ ప్రశ్నకు జవాబు దొరికిందని నేను ఆశిస్తున్నాను.